అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుజ్యస్వ భారత. వినాశము లేనివాడు అపరిమితుడు నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. భాష్యము. స్వభావరీత్యా భౌతిక దేహం నశించిపోయేది. ఇది వెంటనే నశించిపోవచ్చును, లేదా 2 ఏళ్ల తరువాత నశించవచ్చును. ఇది కేవలము కాలానికి సంబంధించిన విషయము. దానిని అనంతంగా పోషించే అవకాశమే లేదు. కానీ ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే అది శత్రువు కంటనైనా పడదు. ఇక చంపబడదని వేరే చెప్పవలసినవి లేదు. క్రిందటి శ్లోకంలో చెప్పబడినట్లు అది ఎంత సూక్ష్మమైనదంటే దాని పరిమాణాన్ని కొలిచే పద్ధతి ఎవ్వరికీ తెలియదు. కనుక ఈ 2 కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు. ఎందుకంటే జీవుడు చంపబడడం కానీ, భౌతిక దేహము ఎంత కాలమైనా ఉండడం కానీ, లేదా శాశ్వతంగా రక్షింపబడడం కానీ జరగదు. భగవదంశయైన అణు ఆత్మ కర్మానుసారము ఈ భౌతిక దేహాన్ని పొందుతుంది. కనుక ధర్మాచరణను తప్పక చేపట్టాలి. పరమ ప్రకాశ అంశయైన కారణంగా వేదాంత సూత్రాలలో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందాడు. సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మ కాంతి భౌతిక దేహాన్ని పోషిస్తుంది. ఆత్మ ఈ భౌతిక దేహం నుండి వెళ్ళిపోగానే దేహము కుళ్ళిపోవడం మొదలవుతుంది. కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తున్నది. కేవలము దేహం ఒక్కటే ముఖ్యమైనది కాదు. యుద్ధము చేయమని లౌకికమైన దేహ భావనలతో ధర్మాన్ని త్యజించవద్దని అర్జునునికి ఇక్కడ ఉపదేశించబడింది.